Hey everyone, welcome back to the channel. I hope you are doing good. ఈ వీడియోలో ఏం సాల్వ్ చేయబోతున్నాం అంటే లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అరే. ఓకేనా, ఇక్కడ మనకు ఒక అరే ఇచ్చింటాడు. ఏమి ఇచ్చాడు అరేలో 1 8 7 56 90. ఇక్కడ మనం అవుట్పుట్ ఏం రిటర్న్ చేయాలంటే 90. ఓకేనా, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇక్కడ ఈ అరేని సార్ట్ చేసి మనం ఇక్కడ లార్జెస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ చేయకూడదు. అలా ఫైండ్ చేస్తే మనకు ఆర్డర్ ఆఫ్ n log n టైం కాంప్లెక్సిటీ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఆర్డర్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీతో ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి లాజిక్ ఎలా బిల్డ్ చేసుకుంటాం? సపోజ్ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని లార్జెస్ట్ ఎలిమెంట్గా ఇమాజిన్ చేసుకుందాం. జస్ట్ ఇమాజిన్, ఓకే, జస్ట్ ఇమాజిన్. ఓకేనా, ఏమైనా ఇమాజిన్ చేసుకున్నాం. లార్జెస్ట్ ఈక్వల్స్ టు 1. ఓకే, అరేకి ఇండెక్సెస్ ఎలా ఉంటాయి? 0 1 2 3 4. ఓకేనా, లార్జెస్ట్ ఎలిమెంట్ ఏం చెప్తా 1 అనేది ఇమాజిన్ చేసుకుందాం. ఓకేనా, ఇమాజిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎలిమెంట్ని మిగతా ఎలిమెంట్స్ ఏవైతే అరేలో ఉంటాయో ఆ ఎలిమెంట్స్తో, అంటే మిగతా ఎలిమెంట్స్ అంటే ఏంటివి, ఈ ఎలిమెంట్స్ కంపేర్ చేసుకుంటూ వస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా, ఎలా? ఇప్పుడు మనం లార్జెస్ట్ అనేది 1 అనేది తీసుకున్నాం. సపోజ్ నెక్స్ట్ ఎలిమెంట్ అంటే 8 అనేది 1 కన్నా పెద్దదిగా ఉంటే దాన్ని లార్జెస్ట్గా అప్డేట్ చేసుకుందాం. 8 అనేది 1 కన్నా పెద్దదా చిన్నదా? పెద్దదే కాబట్టి అప్పుడు మన లార్జెస్ట్ ఏమవుతుంది? 8 అవుతుంది. ఓకేనా, 8 అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది? 7 అనేది మన లార్జెస్ట్ ఏముంది? లార్జెస్ట్ ఏముంది? 8 వచ్చింది. 8 ఇప్పుడు 7 అనేది 8 కన్నా పెద్దదా? కాదు కాబట్టి మన లార్జెస్ట్ని ఏం డిస్టర్బ్ చేయము, 8 గానే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది? 56. ఇప్పుడు సేమ్ మళ్ళా 56 గ్రేటర్ దెన్ అవర్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏముంది? 8. ఓకేనా, 8. ఇప్పుడు 56 అనేది 8 కన్నా పెద్దదే కదా. పెద్దది అయినప్పుడు మనం లార్జెస్ట్ని 56గా అప్డేట్ చేసుకుందాం. లార్జెస్ట్ ఈక్వల్స్ 58. దాని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది? 90. ఇప్పుడు సేమ్ మళ్ళా 90 ఈజ్ గ్రేటర్ దాన్ 56 అన్నాడు. 90 అనేది 56 కన్నా పెద్దది కాబట్టి మళ్ళీ మన లార్జెస్ట్ 90గా అప్డేట్ చేసుకుంటాం. ఓకే, చూడండి మన లార్జెస్ట్ ఏమొచ్చింది? 90 వచ్చింది. ఇప్పుడు దీన్ని రిటర్న్ చేసుకుంటాం. ఇది మన ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు దీనికి సూడో కోడ్ రాద్దాం. సూడో కోడ్ ఫస్ట్ ఏం క్రియేట్ చేయాలి? ఫంక్షన్ క్రియేట్ చేస్తాం కదా. ఫంక్షన్ ఇక్కడ ఏం పాస్ చేస్తున్నాం? అరే పాస్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఏం చెప్పా, ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ని లార్జెస్ట్ ఎలిమెంట్గా ఇమాజిన్ చేసుకుంటాం. ఓకే, లార్జెస్ట్ ఈక్వల్స్ టు వాట్? అరే ఆఫ్ 0. నెక్స్ట్ ఏం చేస్తాం? మన డేటాలోకి ఎంటర్ అవుతాం. డేటాలోకి ఎలా ఎంటర్ అవుతాం? ఫర్ లూప్. ఫర్ ఐ ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి ఎంటర్ అవుతున్నాం? ఫస్ట్ ఇండెక్స్ నుంచి. ఈ ఇండెక్స్ని ఆల్రెడీ లార్జెస్ట్ ఎలిమెంట్గా కన్సిడర్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి డ్రా అవుట్ చేస్తాం. ఐ ఈక్వల్స్ టు 1, ఐ షుడ్ లెస్ దాన్ n. n అనేది అరే లెంత్ i ప్లస్ ప్లస్. ఓకేనా, దీని తర్వాత నెక్స్ట్ ఏం చేసాం? కంపేర్ చేసాం. ఈ ఎలిమెంట్తో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాంతో కంపేర్ చేసాం. ఎలా? ఇఫ్ ఈ ఎలిమెంట్ ఎలా తెచ్చుకోవచ్చు? ప్రతిసారి అరే ఆఫ్ ఐగా తెచ్చుకోవచ్చు కదా. అరే ఆఫ్ ఐ ఏం రిప్రజెంట్ చేస్తుంది? అరే ఆఫ్ ఐ అనేది ప్రతిసారి చేంజ్ అవుతుంది 1 నుంచి till n వరకు. అరే ఆఫ్ 1 అంటే ఏమొస్తుంది? 8 వస్తుంది. మళ్ళీ ఐ చేంజ్ అయితే అరే ఆఫ్ 2కి ఏమొస్తుంది? అరే ఆఫ్ 2 అంటే ఏమొస్తుంది? 7 వస్తుంది. ఇలా మన ఎండ్ వరకు మన ఎలిమెంట్ అనేది అక్కడ ఇస్తుంది. ఓకేనా, అరే ఆఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ దేనికన్నా పెద్దదిగా ఉంటే, లార్జెస్ట్ కన్నా పెద్దదిగా ఉంటే మన లార్జెస్ట్ అనేది అప్డేట్ చేసుకుంటాం. లార్జెస్ట్ ఉంటే ఏం చేసాం? కండిషన్ ట్రూ అయితే ఏం చేసాం? మన లార్జెస్ట్ని ఏమైనా అప్డేట్ చేసాం? మన కరెంట్గా. ఓకేనా, లార్జెస్ట్ ప్లస్ కరెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఇదే కదా, ఏదైతే మనం ప్రజెంట్ కంపేర్ చేస్తున్నాం అదే మన కరెంట్. ఓకే, అరే ఆఫ్ ఐ. ఓకేనా, ఈ లూప్ మొత్తం అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది లార్జెస్ట్ వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. జస్ట్ లార్జెస్ట్ని రిటర్న్ చేయండి. రిటర్న్ లార్జెస్ట్. ఓకేనా, ఇప్పుడు మన సూడో కోడ్ని బేస్ చేసుకుని మనం ట్రై రన్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం? ఫంక్షన్లోకి ఎంటర్ అవుతాం. ఫంక్షన్లో ఈ అరే పాస్ చేస్తాం. పాస్ చేసిన తర్వాత లార్జెస్ట్ ఏమని అనుకుంటాను? లార్జెస్ట్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ 0. అరే ఆఫ్ 0 అంటే ఏంటి? ఇక్కడ ఇండెక్సెస్ ఇలా ఉంటాయి. 0 1 2 3 ఇండెక్సెస్ ఇలా ఉంటాయి. లార్జెస్ట్ ఏమవుతుంది? అప్పుడు 5 అవుతుంది. 5 అయిన తర్వాత నెక్స్ట్ ఫర్ లూప్లోకి వస్తుంది. ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి. ఓకేనా, 1 నుంచి ఐ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది కదా. ఈ కండిషన్ 1 లెస్ దాన్ n అంటే ఏంటి? ఇక్కడ అరే లెంత్ 4, n ఈక్వల్స్ టు 4. ఓకేనా, 1 లెస్ దాన్ 4 కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయిన తర్వాత మనం లూప్లోకి వెళ్తాం. లూప్లోకి వెళ్ళిన తర్వాత ఇఫ్ కండిషన్ ఏం చెక్ చేస్తుంది? అరే ఆఫ్ 5 అంటే ఏంటి? ఐ వాల్యూ ఎంత? ఇక్కడ 1 గ్రేటర్ దాన్ లార్జెస్ట్. ఓకే, అరే ఆఫ్ 1 అంటే ఎంత? ఇక్కడ 40 గ్రేటర్ దాన్ లార్జెస్ట్ ఎంత? 5. కండిషన్ ట్రూ అయింది కదా. 40 అనేది 5 కన్నా పెద్దది కాబట్టి
నెక్స్ట్ ఏం లైన్ ఉంది, లార్జెస్ట్ అప్డేట్ చేస్తాం. లార్జెస్ట్ ఈక్వల్స్ టు ఏమైనా అప్డేట్ చేస్తాం 40 అరే 5గా, ఓకే 40. నెక్స్ట్ నెక్స్ట్ ఇఫ్ కండిషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఇంక్రీజ్ అవుతుంది ఎంతకు 2కి ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ 2 అనేది 4 కన్నా తక్కువ కాబట్టి ట్రూ అవుతుంది. లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇఫ్ కండిషన్ ఏముంది, అరే ఆఫ్ 5 ఐ వాల్యూ ఎంత 2 గ్రేటర్ దాన్ లార్జెస్ట్. అరే ఆఫ్ 2 ఎంత 60 గ్రేటర్ దాన్ లార్జెస్ట్ ఎంత టిల్ నో 40. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మన లార్జెస్ట్ ఏమైనా అప్డేట్ అవుతుంది 60గా అప్డేట్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఐ ఎంతకు 3కి ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ 3 less than 4 కండిషన్ ట్రూ. అలా లూప్లోకి వస్తుంది. మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఏమి, అరే ఆఫ్ 5 అంటే ఏమి, అరే ఆఫ్ 3 ఏముంది 1 గ్రేటర్ దాన్ లార్జెస్ట్ ఏమి 60 ఉంటే 1 అనేది 60 కన్నా పెద్దదా కాదు కాబట్టి మన లార్జెస్ట్ సేమ్ అలానే ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఐ ఎంతకి ఇంక్రీజ్ అవుతుంది 4కి 4 less than 4 కండిషన్ అనేది ఇక్కడ ఫెయిల్ అవుతుంది. కండిషన్ ఇక్కడ ఫెయిల్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత మన అవుట్పుట్ అనేది లార్జెస్ట్ వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ లార్జెస్ట్ వేరియబుల్ ఇంకా రిటర్న్ చేస్తాం, ఓకేనా. జస్ట్ 60 అనేది మన అవుట్పుట్గా వస్తుంది, ఓకేనా. ఇలా మన లార్జెస్ట్ ఎలిమెంట్ని కనుక్కోవచ్చు. లెట్స్ క్విక్లీ కోడ్ ఇట్ అప్. ఫస్ట్ ఏం చేసాం, మన 0th ఇండెక్స్ ఎలిమెంట్ని లార్జెస్ట్ ఎలిమెంట్గా ఇమాజిన్ చేసుకున్నాం. ఏంటి ఎండ్ లార్జెస్ట్ ఈక్వల్స్ టు ఏమని, ఏ ఇండెక్స్ ఎలిమెంట్ని ఇమాజిన్ చేసుకున్నాం 0th ఇండెక్స్ ఎలిమెంట్ అరే ఆఫ్ 0. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, మన డేటాలోకి ఎంటర్ అయ్యాం. ఎక్కడి నుంచి మన డేటాలోకి ఎంటర్ అయ్యి మన ప్రీవియస్ లార్జెస్ట్ ఏదైతే ఉంటుందో దాంతో కంపేర్ చేసుకుంటూ వచ్చాం, ఓకేనా. డేటాలోకి ఎంటర్ అవుదాం. ఫర్ int I equals to 1 I should less than n I plus plus. ఇక్కడ n అంటే ఏంటి, అరే లెంత్. int n equals to array dot length, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేసాం, మన లార్జెస్ట్ ఏదైతే ఉంటుందో మిగతా అరేలో ఉన్న ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకుంటూ వచ్చాం. ఇన్ కేస్ అది పెద్దదైతే మన లార్జెస్ట్ని ఆ నెంబర్తో అప్డేట్ చేసుకుంటూ వచ్చాం, ఓకేనా. ఏంటి ఇఫ్ array of I is greater than largest, then మనం ఏం చేసాం, లార్జెస్ట్ని దేంతో అప్డేట్ చేసాం, కరెంట్తో కదా. array of I అనేది కరెంట్, ఓకేనా. ఈ లూప్ మొత్తం పర్ఫామ్ అయిన తర్వాత మన లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది మనతో ఉంటుంది. ఇప్పుడు లార్జెస్ట్ని రిటర్న్ చేద్దాం. రిటర్న్ లార్జెస్ట్. ఇప్పుడు రన్ చేసి చూద్దామా. రన్. చూడండి మన అవుట్పుట్ ఏమొచ్చింది, 90 వచ్చింది. ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతాం లేదో. లెట్స్ క్విక్లీ సబ్మిట్. ఇక్కడ చూడండి అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాం, ఓకేనా. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఏమవుతుందంటే, ఇక్కడ మనం ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఎన్ ఇండెక్స్ వరకు మన ఫర్ లూప్ అనేది రన్ చేసుకుంటాను. అంటే నియర్ అబౌట్ ఎన్ స్టెప్స్ అనేవి ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాం. అందుకు మన టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది అంటే ఆర్డర్ ఆఫ్ ఎన్, ఓకేనా. ఇక్కడ మన స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది అంటే, మనం ఇక్కడ ఏం ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేసుకోవట్లేదు, జస్ట్ ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుంటాం. జస్ట్ ఒక వేరియబుల్ అంటే మన స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది ఇక్కడ ఆర్డర్ ఆఫ్ 1, ఓకేనా. ఆర్డర్ ఆఫ్ 1, ఓకేనా. ఇన్ కేస్ ఈ ప్రాబ్లం మీకు అర్థమైనట్టుంటే ప్లీజ్ లైక్ ద వీడియో. అలానే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.